నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీ పాతపాటి సోదరుల ఆహ్వానం మేరకు ఆ దేవదేవుని పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న బండారు సత్యానందరావు గారు స్వామివారితో సరి సమానంగా ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు గొప్ప చక్కటి వాతావరణంలో ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎంతో దిగ్విజయంగా విజయవంతంగా కన్నుల పండుగగా వైభవేతంగా నడిపిస్తున్నటువంటి మరి దీనికి ముఖ్య కారకులు మరి ఇక్కడికి వస్తూ ఉంటే చాలా ప్రశాంతత వచ్చినప్పుడల్లా మీతో పాటు ఇక్కడే ఉండిపోవాలని ఉంటుంది. కానీ మాకుండే పనులు ఒత్తిడిలో మరి ఇంత వాతావరణం చాలా దేవాలయాలు నేను చాలా వెళ్ళి దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆత్రేయపురంలో ఇక్కడ యొక్క ప్రశాంతమైన చల్లటి దైవం కళ్ళ ముందు ఉంది. తిరుపతిలో కూర్చున్నాం, తిరుపతి వెళ్ళాం, తిరుపతి వెంకటేశ్వర స్వామిని అక్కడ దర్శించుకున్నటువంటి అనుభూతి ఈనాడు మన ఆత్రేయపురంలో ఈ ప్రాంగణంలో ఇక్కడ మనం పొందుతూ ఉన్నాం అంటే చాలా మన గొప్ప అదృష్టం, మహా అదృష్టం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా, రాస్తారోకో. ఎమ్మెల్సీ కవిత మనీ లాండరింగ్ కేసులో అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక శాస్త్రి చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన నియంతృత్వ ధోరణికి నిరసనగా ధర్నా, రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ క్రమంగా కేంద్రం పెట్టినా కవితక్కను వెంటనే నాయన తెలంగాణ ఇదే మీ రాజ్యం, మేడ్చల్ జిల్లా మూడు చింతపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో పల్లవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి స్కూల్స్ సహకారంతో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులకు శనివారం లక్ష్మాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పరీక్షా ప్యాడ్లను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఈఓ మల్కా యశస్వి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రావాలని అన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థులకు పంపిణీ చేసినటువంటి పరీక్షా ప్యాడ్లపైన మోదీ చిత్రం పెట్టామని అన్నారు.
మీరు అడ్డం రాకుండా మీరు ఆటో ఉంటుంది కానీ 400 అడుగుతున్నాడు. రింగు కొంటాడు 400 వేసుకోవడానికి. ఇప్పుడు వేస్తుంది కదా, స్టార్టింగ్ చేస్తే వేస్తుండే ఇంకా 6 ఇంచులు సైకిల్ వేస్తుండే, ఇంకా 6 ఇంచులు చెప్ప నేను మళ్ళీ చేసి పెట్టి లోపల అది అయిపోలే మొత్తం 5 నడుస్తూనే ఉంటుంది. ఆల్రెడీ ఉంది మరి మొత్తం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం గుంటూరు పంచాయతీ లోకేష్ వీర అభిమాని భాష్యం వంశీ చిలకలూరిపేటలో రేపు అనగా 17 మార్చ్ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఉమ్మడి మేనిఫెస్టో గురించి సభ నిర్వహించబడుతోందని, ఈరోజు చిలకలూరిపేట చేరుకుని అక్కడ సభా ఏర్పాట్లలో పాల్గొని తన వంతు సహాయం చేయడం జరిగిందని భాష్యం వంశీ చౌదరి తెలియజేశారు. రేపు జరగబోయే ఈ ఉమ్మడి మేనిఫెస్టో సభా ప్రాంగణంలో నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు ఏర్పాట్లు చూస్తుంటే కనుల విందుగా అనిపిస్తూ ఉంది. ఎవరికి కూడా రాష్ట్రం నలుమూల నుంచి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు కావచ్చు, జనసేన కుటుంబ సభ్యులు కావచ్చు, అంతేగాని మన బీజేపీ కుటుంబ సభ్యులు కూడా కావచ్చు, ఈ రాష్ట్రం నలుమూల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఎంత నీట్ గా చేస్తున్నారంటే అంత నీట్ గా చేస్తున్నారు. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి దానికి కూడా చొరవ తీసుకొని సెక్యూరిటీ వారు, మన నాయకులు, ఇక్కడుండే మన కార్యకర్తలు అందరి దగ్గరుండి ఏదో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ చేసినట్టు భలే ఆనందంగా అనిపిస్తా ఉంది. కాబట్టి దూరం నుంచి వచ్చే మన కుటుంబ సభ్యులంతా కూడా జాగ్రత్తగా సభా ప్రాంగణాలకు చేరుకోవాలి. అందరూ క్షేమంగా రావాలి, క్షేమంగా తిరిగి వెళ్ళాలి. ఇక్కడ ఏర్పాట్ల గురించి ఎటువంటి డోకా లేదు, అందరికీ చాలా బాగా ఉంది. కాబట్టి మనమంతా రేపు సభకొచ్చి విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అవినీతి సొమ్ముతో అడ్డంగా దొరికిపోయిన బోయిన్పల్లి వినోద్ కుమార్. మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ కు చెందిన నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ హోటళ్లలో పోలీసులు జరిపిన సోదాల్లో 6,68,00,000 అవినీతి సొమ్ము బయటపడిన విషయమై స్పందిస్తూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీసెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ నేడు నగరంలోని ప్రెస్ భవన్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కవిత అరెస్టును చూసుకున్నట్టయితే మీ అందరికీ తెలిసిన విషయమే.
గతంలో వారికి సంబంధించిన బోయినపల్లి అభిషేక్ గారు అరెస్ట్ అయ్యి ఇప్పటికి దాదాపు 9 నెలలు జైల్లోనే ఉన్నారు. అదేవిధంగా ఆమె పిఏ పిల్లయ్య గారు కూడా జైల్లోనే ఉన్నారు. దాదాపు సంవత్సరంన్నర దాకా అరెస్ట్ చేస్తాం ఇడిచిపెడతాం, అరెస్ట్ చేస్తాం ఇడిచిపెడతాం అని ఆమె ఇప్పటికొక దాదాపు 3 సార్లు ఎంక్వైరీ చేసి 3 సార్లు కూడా వదిలేయడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో 19th వరకు ఆమెను ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయరాదని ఒక ఆజ్ఞ ఉన్నా కానీ ఇప్పుడు రాత్రి తీసుకొచ్చేసి ఇది ఎలక్షన్ స్టంట్గా బీజేపీ ఆ విధంగా అరెస్ట్ చేసిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా గెలుపు వైసీపీదేనని, అవాస్తవాలు అసత్య ఆరోపణలతో ప్రజలను మీరు తప్పుద్రోవ పట్టించలేరన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని, ఒక్కడిని ఓడించలేక వాళ్ల కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకొని వెంపర్లాడుతున్న పార్టీ మీ తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాక్షేత్రంలో ఎప్పటికీ దమ్ము, ధైర్యం, మొక్కవోని పట్టుదల, విశ్వసనీయత అంటే గుర్తొచ్చే పేరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈరోజు ఆర్జపురం గ్రామంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ప్రధాన కారణం, నిన్న రావులపల్లిలో జనసేన అదేవిధంగా టీడీపీ ఉమ్మడి సభ ఏర్పాటు చేసి ఏదైతే వారి అనైతిక పొత్తుని ప్రజలు అసహించుకుంటున్న తరుణంలో సమన్వయం కోల్పోయి బండారు సత్యానందరావు గారు చాలా అవాకులు చవాకులు పెరుగుతున్నారు. వారికి స్థాయికి మించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పరుడని, రాష్ట్రం అధోగతి పాలైపోయిందని రకరకాల అవాకులు చవాకులు పెరుగుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మద్యం వ్యాపారులు ఎక్సైజ్ నియమ నిబంధనలను తుంగలో తొక్కి వ్యాపారాలు సాగిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన రేకుర్తిలోని రెడ్డి వైన్స్ లో మద్యం అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. బెదిరింపులకు పాల్పడుతున్న మద్యం వ్యాపారులు, అధికారులు చెబుతున్న నియమాలకు, వ్యాపారులు అవలంబిస్తున్న పద్ధతులకు అసలు పొంతన లేకుండా ఉన్నది. సమయపాలన, పర్మిట్ రూముల నిర్వహణ, పార్కింగ్ ఇబ్బందులను పట్టించుకోకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా వ్యాపారాలు చేస్తున్నారు. అధికారులకు తెలియకుండానే అర్ధరాత్రి వేళ అమ్మకాలు జరుగుతున్నాయా అని అక్కడి నివాసితులు ప్రశ్నిస్తున్నారు. దీని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. నువ్వు బెదిరిస్తున్నావా? ఫస్ట్ వీడియో తీస్తున్నా. ఎందుకంటే నువ్వు టైం అయిపోయింది కానీ నువ్వు టైం అయిపోయింది తీయద్దా వీడియో తీయద్దా? కవిత అరెస్టుపై చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఆమెను అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై వికృత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడుతూ చెన్నూరు పట్టణంలో రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, అదేవిధంగా ప్రస్తుత శాసన మండలి సభ్యులైనటువంటి కల్వకుంట్ల కవిత గారిని దాదాపు 2 సంవత్సరాల నుంచి కేసు విచారణలో ఉన్నాయని చెప్పేసి కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది. 2 సంవత్సరాలు సాగదీస్తూ ఇవాళ పార్లమెంటు
మరి ఎలక్షన్ల కోసం కోడ్ షెడ్యూల్ వచ్చే తరుణం లోపల ఇవాళ 3 గంటలకు షెడ్యూల్ ఇచ్చి నిన్న 3 గంటల కంటే సాయంత్రం మరి ఒక మహిళను చూడకుండా మరి శాసన మండలి సభ్యురాలు మరి స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి, ఆమెను అరెస్ట్ చేయాలంటే మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ముందస్తు నోటీసులు ఇవ్వాలి. ఇలాంటి ఏమి ఇవ్వకుండా ఆగం చేసుకుంటూ మహిళలను చూడకుండా మరి మహిళను అరెస్ట్ చేయాలంటే కూడా కొన్ని ప్రాథమిక విషయాలు మరి పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే సూర్యుడు అస్తమించే లోపల మరి చంద్రుడు రాకముందు మరి అరెస్ట్ చేయాలనే ఒక నిబంధనలు కూడా ఉన్నాయి. రాత్రి 8:30-9 గంటలకు ఒక మహిళ కోసం ఇవాళ నిన్న మన బేగంపేట ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో వచ్చినట్టయితే సుమారు ఒక 500 నుంచి 1000 మంది కేంద్ర బలగాలను పెట్టి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి తెలంగాణలో ఏదో మా కల్లోలమైనట్టు ఇక్కడ ఏదో విధ్వంసాలు జరుగుతున్నాయన్నట్టుగా ఒక 1000 మంది కేంద్ర బలగాలను పెట్టి ఒక మహిళ పట్ల మరి దుర్గా ప్రవర్తించినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ గారిని మరి ఇవాళ అరెస్ట్ చేసిన కవితక్క అరెస్ట్ చేసిన మరి బేషరతుగా ఆమెని విడుదల చేయాలి. ఆమె కేవలము అనుమానితురాలుగా ఉన్నది, ఆమె దోషిగా లేదు, ఆమె నిర్దోషే, ఇప్పటికి కూడా ఆమె తప్పు చేయలేదని చెప్పేసి అని నిన్న కార్యకర్తలకు ఆమె అభివాదం కానీ ఆమె ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ కానీ ఆమె ఆత్మవిశ్వాసం చూసినట్లయితే ఎక్కడ ఆమె తప్పు చేయలేదు. శ్రీ వినాయక స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ బివిఎల్ఎన్ చక్రవర్తి కుటుంబ సమేతంగా శ్రీ వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, విఘ్నేష్, చిత్తూరు కోర్టు సిబ్బంది, ఐరాల రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. మరి కాంగ్రెస్ 3 నెలల్లో 10,000 కోట్ల అప్పు చేశారు. ఇవన్నీ ఎవరు తీరుస్తారని ప్రశ్నించిన బండి సంజయ్, మాజీ సీఎం కేసీఆర్ రూపాయలు 5 లక్షల కోట్లు అప్పు చేశాడని కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇల్లంతకుంట ప్రజాహిత యాత్రలో మాట్లాడారు. మరి ఎక్కడ ఏం నెరవేర్చకుండా మళ్ళా రేపు ఎల్లుండి వస్తారు. మేం నెరవేర్దాం అనుకున్నాం, కేసీఆర్ అప్పులపాలు చేసినట్టారు. అప్పులపాలు చేసిన విషయం మీకు తెలుసు, నాకు తెలుసు అక్క. కేసీఆర్ ఇక్కడ ఒక్కొక్కరు పెరిగిన 150,000 అప్పు చేసిండు. అది కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, అప్పు తీర్స్తామన్నారు. మరి ఎందుకు తీర్చారు? ఇలా కేసీఆర్ సార్ ఏమో 5 సంవత్సరాల 5 లక్షల కోట్లు అప్పు చేసిండు. 5 సంవత్సరాల అందరు దోచుకున్నాడు. అంతగా మన బతుకు బర్బాద్ చేసిండు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు గెలిచి 2 నెలలు కాలే, 3 నెలల 10,000 కోట్ల అప్పు చేసిరు. వీళ్ళు ఆయన 5 లక్షలు అప్పు చేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు 10,000 కోట్ల అప్పు చేసిరు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ అనే రాక్షసుడి పాలన నుండి ఏపీని రక్షించడానికి నేడు టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయని
కూటమిలో అనైక్యత తీసుకొచ్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందన్నారు. వైసీపీ కుట్రలు తిప్పికొట్టేలా ఐక్యంగా ఉంటామని విర్రవీగి మాట్లాడే వైసీపీ నేతలకు ఎన్నికల ఫలితాలే సమాధానం చెప్తాయన్నారు. పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్. ప్రజలు త్రిమూర్తులు కలిసి ఆ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటారో ఆ రకంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి రాక్షసుడి పాలనలో బ్రగ్గిపోతున్నారు. సహజ వనరులన్నీ ఆయన అనునాయులందరూ కొల్లగొడుతున్నారు. మహిళల మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. పేదవాడి ఆకలి తీర్చడానికి నోరెత్తి ప్రశ్నిస్తే చంపేస్తున్నారు. దళితులు బలహీన వర్గాల గొంతు నొక్కేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వాళ్ళను కూడా చంపేస్తున్నారు. అందుకని ఈ రాష్ట్ర ప్రజానీకం ఈ రాక్షసుడి నుంచి రక్షణ కోరుకుంటున్న సమయంలో త్రిమూర్తుల ఆశీర్వాదంతో ఈరోజు ఈ 3 పార్టీలు ఏకమయ్యాయి. టోలీచౌకీ నందు గత రాత్రి 9 గంటలకు ఆయిల్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో ఆయిల్ రోడ్డుపై వ్యాపించింది. ఎవరూ జారి పడకుండా ముందు జాగ్రత్తగా చర్యలు ప్రత్యామ్నాయ మార్గంలో వాహనాలను మళ్లించారు. టోలీచౌకీ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు గారు చాకచక్యంగా వ్యవహరించి వాహనదారులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ దారులు ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు. నిన్న రాత్రి ఈడీ కార్యాలయం చేరుకున్న ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చిన ఈడీ అధికారులు. ఈడీ కార్యాలయంలోనే వైద్య పరీక్షలు. ఈరోజు ఉదయం 10:30 హౌస్ రెవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్న ఈడీ. పలమనేరులోని రామయ్యకు అమ్మఒడి ఆశ్రయం. పలమనేరులో రామయ్యకు భార్య లేదు. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంది. కుమారుడు ఉద్యోగరీత్యా తమిళనాడులో ఉన్నాడు. రామయ్యకు ఆరోగ్యం క్షీణించడంతో షుగర్, బీపీ ఉన్నాయి. సరిగ్గా నడవలేడు. కుమారుడు చరణ్కు అటు ఉద్యోగం, ఇటు తండ్రి దిక్కుతోచని పరిస్థితిలో ఉండగా రామయ్య స్నేహితుడు డిపి నాయుడు అమ్మఒడి గురించి తెలపడంతో పద్మనాభ నాయుడుకు చెప్పగా వారింటికి వెళ్లి గమనించిన పద్మనాభ నాయుడు మానవతా దృక్పథంతో రామయ్యను అమ్మఒడికి తీసుకొచ్చారు. అమ్మఒడి సేవలను పలువురు అభినందించారు. ఆయనకు ఒంటరిగా ఉండడం కాలే. సో జీపీ నాయుడు అంకుల్ మా ఫ్రెండ్, సో ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన ద్వారా మాకు అమ్మఒడి అనే ఆశ్రమం తెలిసింది. సో పార్టికల్ సార్ వచ్చినారు. వచ్చి మేము మనస్ఫూర్తిగా పంపిస్తున్నాం అమ్మాయిని. వాళ్ళు బాగా చూసుకుంటారని నమ్ముతున్నాను. థ్యాంక్స్. నేను మా నాన్నగారికి ఒకటే కొడుకుని, నేను దూరంగా ఉద్యోగం చేయడం వల్ల మా నాన్నగారిని చూసుకోలేకపోతున్నాను. మా నాన్నగారు స్నేహితుడైన డిపి నాయుడు గారు
హాస్పిటల్ ద్వారా చిత్తూరులో ఉన్న అమ్మఒడి వృద్ధాశ్రమం గురించి తెలియడం జరిగింది. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తేనే వాళ్ళు వచ్చి చూసుకుంటామని హామీ ఇచ్చారు. మేము మనస్ఫూర్తిగా ఆయన్ని అమ్మఒడిలో చేర్పిస్తున్నాము. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మరి కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. మరోవైపు లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇవాళ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. కోర్టులో హాజరవడానికి ముందు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అక్రమ అరెస్ట్ అని, మేము కోర్టులో పోరాడతామని చెబుతూ హాజరయ్యారు. सर पीछे हो जाइए, सर पीछे। अरे भाई पीछे हो जाओ, भाई पीछे हो जाओ। मैम, you want to say something? Ma'am, you want to comment on anything? Kick back को लेकर क्या है? Kick back जो आगे आपका ओके। Ma'am, would you like to say something? హైదరాబాద్ హబ్సిగూడలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైన రాగిడి లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ప్రత్యేక నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నా మీద ఎంతో నమ్మకంతో మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ నాకు ఇవ్వడాన్ని నిజంగా కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే కేటీఆర్ గారికి, హరీష్ గారికి, వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు.